మనకి కాస్త ఊరటనిచ్చే వార్త భారత ఎల్పీజీ ట్యాంకర్లన్నీ కూడా హార్మూజ్ జలసంధిని వరుసగా దాటుతూ వస్తున్నాయి. సేఫ్గా 2 ఎల్పీజీ ట్యాంకర్లు ఆ జలసంధిని దాటాయి. ఇప్పటికే భారత్ వైపు వస్తున్న శివాలిక్ ఆయిల్ ట్యాంకర్ గురించి మనం మాట్లాడుకున్నాం. నందాదేవి ఎల్పీజీ ఓడ కూడా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని దాటేసినట్టుగా అధికారులు ప్రకటించారు. భారత ఓడల విషయంలో ఇరాన్తో ఇప్పటికే మన దేశం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. నౌకలను సురక్షితంగా జలసంధిని దాటించాలి అంటూ భారత్ మంతనాలు జరుపుతూ విన్నవిస్తోంది. అయితే అటువైపు నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. భారత నౌకల్ని అడ్డుకోబోము అని చెప్పి ఇప్పటికే ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఆల్రెడీ మొన్న ఒక నౌక జలసంధిని దాటొచ్చింది. ఇక వారం రోజుల వ్యవధిలోనే ఇప్పుడు భారత్కి 2 ఎల్పీజీ ట్యాంకర్స్ చేరుకోబోతూ ఉన్నాయి. మన దేశంలో ఎల్పీజీ కొరత ప్రస్తుతం ఎలా ఉందో మనమంతా చూస్తూ ఉన్నాము. ఎల్పీజీ ట్యాంకర్స్ గనక జలసంధిని దాటలేక అక్కడే అడ్డుకునుంటే అక్కడే ఆపేస్తే గనక మన దేశంలోకి రాని పరిస్థితి ఉంటే దేశవ్యాప్తంగా మనకి గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయాందోళన ఇప్పటికీ అన్ని ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ కొత్త ట్యాంకర్ల రాకతో మన కష్టాలు తీరబోతున్నట్టుగా మనం భావించవచ్చు.